హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మనసాయరా 38వ భాగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? నీ మీద మనసాయరా 38వ భాగం. నువ్వు అసలు మామూలు దానివి కాదే. టాటూ ఇక్కడ వేయించుకోవాలి అనే ఆలోచన ఎలా వచ్చిందే తింగరీ నీకు అంటూ మళ్ళీ మళ్ళీ ముద్దులు గుప్పించాడు. అర్ధనగ్నమైన ఆమె శరీరం, అందమైన ఆమె ఎదపొంగులు అతన్ని టెంప్ట్ చేయటం లేదు. అతనికి అవేమీ కనిపించటం లేదు. ఎదపైన తను ఆమె మీద ప్రేమతో చేసిన గాయం, ఎద కింద తన మీద ప్రేమతో అది చేపించుకున్న గాయం, ఈ రెండే కనిపిస్తున్నాయి. ఆమె ఎదలో పసివాడిలా తలపెట్టుకొని తల్లిని కావలించుకున్న బిడ్డలా ప్రశాంతంగా నిమిషాల్లోనే నిద్రలోకి జారుకున్నాడు. ఈ బావేంటో అస్సలు అర్థం కాడు. అంతలోనే అంత టెంపర్ అయిపోతాడు, అప్పుడే ఇలా పసివాడిలా అయిపోతాడు అనుకుంటూ అతని తల మీద ముద్దు పెట్టుకుంది. కళ్ళు మూసుకుంది. ఆలస్యంగా పడుకున్న 5 గంటలకే మెలకువ వచ్చింది నైనికకి. లేవబోతే విరాట్ చేయి చుట్టుకొని ఉండటంతో కదలలేకపోయింది. అతని తల మీద ముద్దు పెట్టుకొని తన అవతారం చూసుకుని ఉలిక్కిపడింది. అయ్య బాబోయ్, ఈ విధంగా అత్తగాని అమ్మగాని చూస్తే ఇంకేమైనా ఉందా? అయినా తనేంటి, బావ ఎలా చెప్తే అలా చేసేస్తుంది. తనకి ఈ మధ్య మరీ ధైర్యం ఎక్కువైపోయింది. సిగ్గు కూడా లేకుండా పోతుంది. విచ్చలవిడిగా తయారవుతున్నాను. బావ మంచివాడు కాబట్టి సరిపోయింది. ఇంకొకరైతే అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉంటారా అనుకుని నవ్వుకుంది. బావ వదిలితే బాగుండు, తన రూమ్కి వెళ్ళిపోవచ్చు అనుకుంటూ మళ్ళీ కొంచెం కదిలింది. అలాగైనా చేయి తీస్తాడని. విరాట్ ఆమె తనని వదిలి ఎక్కడ పోతుందో అన్నట్లు మరింత గట్టిగా కౌగిలించుకున్నాడు. అలా కాదని చిన్నగా అతని చేతిని పట్టుకొని తీస్తుంటే విరాట్కి మెలకువ వచ్చింది. కాసేపు పడుకోనిమ్మా, నిద్ర వస్తుంది అంటూ మళ్ళీ ఆమెను చుట్టుకొని పడుకున్నాడు. అతని ఒత్తైన జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి నిమురుతూ అలాగే ఉండిపోయింది. తను ఇంకా 3 రోజులే ఇక్కడ ఉంటుందంటే ఏడుపు వచ్చేసింది నైనకి. బావా అంది మెత్తగా. అన్నాడు ఆమె హృదయంపై ఓ చిరుముద్దిస్తూ. నేనుండేది ఇంకా 3 డేసే అంది దిగాలుగా. ఆ మాటకి అతనికి కూడా దిగులు అనిపించింది. తప్పదు కదరా అన్నాడు. అంది. నీకంటే వర్క్ ఉంటుంది, బిజీగా ఉంటావు. నేను ఖాళీగా ఇంట్లో కూర్చుంటే పిచ్చిలేస్తుందేమో నాకు అంది. ఖాళీగా ఉండకు, మ్యారేజ్ కదా, పెళ్లి పనులు చాలా ఉంటాయిలే. ఏదో ఒకటి చేస్తూ ఉండు, మధ్య మధ్యలో నన్ను గుర్తు తెచ్చుకో అన్నాడు ఆమె గుండెల మీద చిన్నగా కొరుకుతూ. అప్పుడప్పుడు ప్రతి క్షణం నా ఆలోచనలో నువ్వే ఉంటావు. పెళ్లి కూతుర్ని నాతో ఏం పనులు చేపిస్తారు అంది. పైగా నా ఫ్రెండ్స్ కూడా అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు మ్యారేజ్కి 1 డే ముందు వస్తామంటున్నారు. అప్పటిదాకా ఒంటరి పక్షినే. నీకేమో కాల్ చేయటానికి కూడా వీలు కాదు. నీ వర్క్ సరిపోతుంది. బావా నీకెలాగూ వీలు కాదు. నైటు నీకే టైంకి వీలైనా, ఎంత రాత్రి అయినా పర్వాలేదు, కాల్ చెయ్యి. కాసేపు కనీసం నీతో మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది నిజంగానే అంది. సరే అన్నాడు మెత్తగా తన పెదవుల్ని ఆమె కంఠానికి తాకించి. నాలుకతో ఏవో ఊసులు రాశాడు. బావా చక్కిలిగిలి అంటూ కిలకిలా నవ్వింది నైనిక. ఆమెను వదిలి ఏంటి అసలు భయం లేకుండా పోతుంది. అసలే పెళ్లి కాని పిల్లాడిని, మంచి పిల్లోడిని, ఇంతవరకు ఒక్క అమ్మాయిని కూడా ముట్టుకోలేదు. చెడగొట్టేసేస్తున్నావు నన్ను, ఇలా తయారు చేసావు నన్ను అన్నాడు ఆమె టాటూ మీద ముద్దులు పెడుతూ. ఆమె ఒంటి మీద, అది కూడా ఆ ప్లేస్లో తన పేరు చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది విరాట్కి. ముందు షర్టు వేసుకో, రాత్రి ఎలాగో కంట్రోల్ చేసుకున్నా. నువ్వు ఇలా ఫ్రీ షో ఇస్తే కంట్రోల్ మిస్ అవుతా. ముహూర్తాలు గాడిద గుడ్డు అని తర్వాత ఏడిస్తే నాది కాదు పూచి అన్నాడు. నోరు తెరిచి అలాగే చూస్తుంది నైనిక. ఏంటి, నువ్వు చిన్నపిల్లోడివా?
నేను చెడగొడుతున్నానా నిన్ను? నేను ఫ్రీ షో ఇస్తున్నానా అంది. మరి కాదా? నాలాంటి వయసులో ఉన్న అబ్బాయి రూంలోకి వచ్చి ముద్దులు పెడితే చెడిపోనా మరి అన్నాడు. అసలే నా ముద్దుల మరదలి కోసం ఎంతమంది అమ్మాయిలు వెంటపడ్డా కన్నెత్తి కూడా చూడలేదు. 27 ఏళ్ళు వచ్చినా ఇంతవరకు ఒక్క అమ్మాయిని కూడా కిస్ చేయలేదు. అలాంటి నన్ను టెంప్ట్ చేసి ఇలా పాడు చేస్తున్నావు పాడు పిల్ల అన్నాడు ముద్దుగా. ఉక్రోషంగా అవును, పాడు చేశాను. నా బావ నా ఇష్టం, ఇంకా ఇంకా పాడు చేస్తాను అంటూ అతని మొహమంతా ముద్దులు పెట్టసాగింది. అలా కాదు, స్ట్రాంగ్గా బెడ్ కిస్ ఇచ్చేయి, ఫుల్ ఎనర్జీ వస్తుంది, డే అంతా నిన్నే తలుచుకుంటూ ఉంటాను అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు. ఆమె కళ్ళు అరమోడ్పులయ్యాయి. అతని ముద్దు మాయలో తనని తానే మర్చిపోయింది. ఊపిరాడక గింజుకుంటున్న ఆమెను వదిలి ఈ పూటకి ఇది చాలే అన్నాడు. చాలా, ఇంకాసేపు ఉంటే నేనే ఉండేదాన్ని కాదు అంది గట్టిగా ఊపిరి తీసుకుంటూ. నైట్ నువ్వు ఇంతకంటే గట్టిగానే పెట్టేశావు, నాకు ఇలాగే ఉంది. నేనన్నానా ఇలా అంటూ కన్నుగీటాడు. ఓకే, నైట్ సూపర్గా కిస్ చేశావు, ఈరోజు ఇంకొంచెం వెరైటీగా ట్రై చెయ్యి అన్నాడు. అప్పుడే గుర్తుకొచ్చి మర్చిపోయాను, మీకు నచ్చితే నాతో షాపింగ్కి వస్తానన్నావు అంది. ఇప్పుడు మాత్రం కాదన్నానా? నైట్కి ఇంకొంచెం వెరైటీగా ట్రై చెయ్యి, అప్పుడు ఆలోచిస్తా అన్నాడు. అంటే ఈరోజు రావా? అంతా చీటింగ్ అంది. మాయా వదిన వాళ్ళు కూడా వస్తున్నారు ఈరోజు అంది. అలా అయినా వస్తాడని. వస్తే రానివ్వు, నేనేం చేస్తాను, వాళ్ళు వస్తే నా వర్క్ నాకుంది అన్నాడు. మరైతే రావా? అన్నీ అబద్ధాలేనా? అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అంది. అవునా? అయితే ఈరోజు నుంచి అచ్చంగా అబద్ధాలే చెప్తాను. నాకు 1 డజన్ మంది ఆడపిల్లలు కావాలి, ఓకేనా? ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వు అన్నాడు. అమ్మో, 1 డజన్ మంది, ఐ మీన్ 12 మంది ఆడపిల్లలా అంది నోరు వెళ్ళబెట్టి. ఏం ఇవ్వవా అన్నాడు మరింతగా కవ్విస్తూ. నా వల్ల కాదు బాబు, 1 or 2, ఓ బాబు ఓ పాప అంతే చాలు అంది. అంతా నీ ఇష్టమేనా ఏంటి? నాకు మాత్రం 12 మెంబర్స్ కావాల్సిందే. ఇలా ఒక్కడనే ఉండి ఉండి విసుగు వచ్చేసింది. నీకు లేదా ఆ ఫీలింగ్ అన్నాడు. ఉంది, కానీ ఓ బ్రదర్ ఓ సిస్టర్ ఉంటే బాగుండు అనిపించేది. అంతేకాని ఇలా క్రికెట్ టీంలా 11 మంది 12 మంది కావాలని అనుకోలేదు అంది. ఇప్పుడనుకో, పోయిందేముంది? మనకైతే ఖచ్చితంగా కనీసం ఓ 10 మంది అయినా ఉండాలి. ఇల్లంతా పిల్లలతో కళకళలాడుతూ ఉండాలి. ఇంటికొచ్చేటప్పటికి గొడవ గొడవగా మైండ్ బ్లాస్ట్ అయ్యేట్టుండాలి. అందరూ విరాట్ గాడికి 1 డజన్ మంది పిల్లలరా, దోల తీరిపోతుంది ఆ యాటిట్యూడ్ గాడికి అనుకుంటుంటే ఇమాజినేసుకో ఎలా ఉంటుందో అన్నాడు నవ్వుతూ. అప్పుడు అది ఇల్లులా ఉండదు, స్కూల్లా లేకుంటే హాస్టల్లా ఉంటుంది అంది నవ్వుతూ. అయినా పర్లేదు, ట్రై చేద్దాం, ఎంతమందిని కంటామో నీ ఓపిక మరి అన్నాడు. అంతేలే బాబు, నీ సొమ్మేం పోయింది? మోయాల్సింది కనాల్సింది నేనే కదా, ఎన్నైనా చెప్తావు, ఎంతమందినైనా కనమంటావు అంది. అప్పుడే తమకి పెళ్ళయ్యి ఓ 4-5 పిల్లలను కన్నట్టు నైనిక మాట్లాడుతుంటే నవ్వొచ్చింది విరాట్కి. నేను ఇమాజిన్ వేసుకోమంటే నువ్వు జీవించేస్తున్నావేంటే అన్నాడు. అవును బావా, ఆ ఊహ చాలా బాగుంది కదూ. మనిద్దరికీ బుజ్జి బుజ్జి పిల్లలు, మనం అమ్మా నాన్న వాళ్ళకి, అత్తేమో నానమ్మ, అమ్మేమో అమ్మమ్మ, నాన్న మామయ్య తాతయ్యలు. ఊహిస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంది నాకు అంది. సర్లే, ముందు షర్ట్ ఎక్కడుందో వేసుకో, లేకపోతే పెళ్ళయ్యేటప్పటికి నెల తప్పుతావు. నన్ను టెంప్ట్ చేయటమే పనిగా పెట్టుకున్నావు అన్నాడు ఆమె గుండెల మీద చిన్నగా కొరుకుతూ. ఇది బాగా పెయిన్గా ఉందా అంటూ రాత్రి తను చేసిన ఇంజరీ చూసి బాధపడుతూ దాని మీద సున్నితంగా పెదవులానించాడు. అక్కడంతా వాచిపోయి ఉండటంతో సెప్టిక్ అవుతుందేమో, లేచి స్నానం చెయ్యి, హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు. ఏమీ అవసరం లేదులే బావా, రేపటికి తగ్గిపోతుంది. పోయినసారి డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ నా దగ్గర ఉన్నాయిలే, అవి వేసుకుంటాను. నేను హాస్పిటల్కి రాను బాబు, వాళ్ళకేమని చెప్పాలి అంది. ఏం చెప్తావు? మా ఆయనకు మూడు వచ్చి కొరికాడు అని చెప్పు అన్నాడు కన్నుగీటుతూ.
చీ పో బావా, నీకు మరీ సిగ్గు లేకుండా పోతుంది అంది తను సిగ్గుపడుతూ. నాకు సిగ్గు లేదని నువ్వు సిగ్గుపడతావేంటే అన్నాడు ఆమె బుగ్గ మీద చిటికేస్తూ. నీకెలాగూ లేదుగా, అందుకే నీ బదుల్లే అని లేచి తన షర్టు వేసుకుంది. అయినా నీకు అసలు భయం లేకుండా పోతుందే, ఎక్కడో నక్కి నక్కి ఉండి చూసేదానివి. అలాంటిది ఇలా నా రూమ్లోకి వచ్చి నైట్ అంతా నాతో ఉన్నావని, అది ఈ పొజిషన్లో మామకో అత్తకో తెలిస్తే ఏమవుతుంది? అసలు భయం ఉందా నీకు అన్నాడు. నాకెందుకు భయం? అప్పుడు నువ్వే వాళ్ళకి ఆన్సర్ చెప్పుకోవాలి. ఏం చెప్పుకుంటావో నీ ఇష్టం అంది అచ్చు అతనిలాగే. అమ్మని తింగరదాని అనుకున్నాను, నన్ను ఇరికిస్తున్నావా? అయినా నేను నీ రూమ్లో లేను, నువ్వే నా రూమ్లో ఉన్నావు, ఆన్సర్ చేయాల్సింది నువ్వే అన్నాడు. మిడ్ నైట్లో వచ్చి నిద్రపోతున్న నన్ను ఎత్తుకొచ్చేసావని చెప్పేస్తా అంది కళ్ళెగరేస్తూ. అవునా, అలాగా, ఏం చెప్తావు అంటూ ఆమెను పట్టుకోబోతున్న విరాట్కి చిక్కకుండా రూమ్లో అటు ఇటు పరిగెత్తింది. పేరుకి బెడ్రూమే కానీ పెద్ద హాల్ అంత ఉంటుందది. బెడ్ చుట్టూ పరిగెత్తుతూ కోతిలా సోఫా ఎక్కి బెడ్ ఎక్కి దూకుతూ 5 నిమిషాల ఆట పట్టించింది విరాట్ని. నన్నేం పట్టుకోలేవు నువ్వు అంటూ అటు ఇటు పరిగెత్తుతున్న నైనిక కాలుకి కాలు అడ్డం పెట్టాడు. కింద పడిపోతున్న ఆమెను పట్టుకొని ఆపి గట్టిగా కౌగిలించుకొని, అమ్మని నువ్వు మామూలు దానివి కాదే, చాలా అమాయకురాలివి అనుకుంటున్నా ఇన్నాళ్ళుగా అన్నాడు. అవును మరి, నేను చాలా అమాయకురాలిని కాదా బావా అంది మరింత అమాయకంగా మొహం పెట్టి. అమాయకంగా ముద్దొచ్చే ఆమె మొహాన్ని చూసి ప్రపంచమే మర్చిపోయాడు. నైని, నేను చాలా లక్కీనే అన్నాడు. ఎందుకు అంది. గాడ్ నిన్ను నా కోసమే గిఫ్ట్గా పంపించాడు కదా, అందుకు. కోరుకోకుండానే ఇంత మంచి గిఫ్ట్ వస్తే ఎవరైనా లక్కీనే కదా అంటూ ఎర్రబడ్డ ఆమె చిక్కిళ్ల మీద ముద్దు పెట్టాడు. సిగ్గుతో ఆమె కళ్ళు వాలిపోయాయి. వాలిపోయిన ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టి అదురుతున్న ఆమె పెదవులు అందుకున్నాడు. 5 నిమిషాల తర్వాత ఆమెను వదిలి, 6:30 అయ్యింది, వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళు, మామ వాళ్ళు లేస్తారు అన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళను బాబు, నాకు బాగా నిద్ర వస్తుంది, నైట్ లేట్ అయ్యింది, ఇప్పుడు కూడా 5కే లేచాను, కాసేపు పడుకొని అప్పుడు లేస్తా అంది. ఎలాగో ఏడు అంటూ బ్రష్ చేసుకొని తన జిమ్ రూమ్లోకి వెళ్ళబోయాడు. షాపింగ్కి వస్తావా రావా అని నైనిక అడగలేదు, విరాట్ చెప్పలేదు. అది గుర్తుకొచ్చి గబగబా అతని రూమ్లోకి వెనక్కి పరిగెత్తింది. బావా, షాపింగ్కి నువ్వు చెప్పలేదు అంది. చెప్పానుగా, ఈ నైట్ ఇంకా వెరైటీగా ప్లాన్ చేయమని, అప్పుడు చూస్తాలే అన్నాడు. చీటింగ్ బావా అంది. నేనసలు ఈరోజు రాత్రి నీతో మాట్లాడను, నీ రూమ్లోకే రాను, నువ్వు కూడా నా రూమ్లోకి రావద్దు అంది బొమ్మమూతి పెట్టుకొని. కిస్ సరిపోలేదా? నా దగ్గర సిగ్గుపడతావెందుకు? ఇలా ఇండైరెక్ట్గా చెప్పకపోతే పెట్టేసుకోవచ్చుగా. నేను కాదన్నానా అన్నాడు విరాట్ కవ్విస్తూ. అయ్యో పాపం, అసలే చిన్నపిల్లోడివి కదా, చెడిపోతావని అంది ఉక్రోషంగా. ఇంతకుముందు అతను అన్న మాటలు గుర్తుకు వచ్చి. చెడగొట్టాల్సినంత చెడగొట్టేశావుగా, ఇంకా కొత్తగా చెడగొట్టడానికేముంది, క్యారీ ఆన్ అన్నాడు కన్నుగీటుతూ. అబ్బా చెప్పు బావా, ఎప్పుడొస్తావు అంది ఏడుపు మొహం పెట్టి. ఏడవకు, నాకు చిరాకు, నాకు రావాలనిపించినప్పుడు వీలైనప్పుడు ఫోన్ చేస్తానులే. అది ఈరోజో రేపో చెప్పను, నీ షాపింగ్ అయిపోయేలోపు వచ్చేస్తా, ఓకేనా అన్నాడు ఆమె బొగ్గ మీద చిటిక వేస్తూ. థ్యాంక్ యూ బావా అంటూ సంతోషంతో అతని బొగ్గ మీద ముద్దు పెట్టింది. చీ, ఎప్పుడు నేర్చుకుంటావో ఏంటో, థ్యాంక్స్ ఇలాగేనా చెప్పేది? థ్యాంక్స్ ఎలా చెప్పాలో నైట్కి బాగా ప్రిపేర్ అవ్వు, అప్పుడు షాపింగ్కి వచ్చేదాని గురించి థింక్ చేస్తా, ఓకే అంటూ ముందు దరిద్రాన్ని తీసుకెళ్ళు ఇక్కడి నుంచి అని ఆమె బ్రాని చిటికెన వేలుతూ ఏదో అంటరాని దానిలా పట్టుకొని, పెళ్ళయ్యాక వేసుకున్నామంటే చంపేస్తా, తగలబెట్టేస్తా అన్నీ కలిపి అని దాన్ని ఆమె మీదకు విసిరేసి వెళ్ళిపోయాడు. పాపం, ఇదేం చేసింది బాబు నిన్ను అనుకుంటూ, ఈ తిక్క బావ షాపింగ్కి ఎప్పుడు వచ్చేది చెప్పకుండా సస్పెన్స్లో పెట్టాడుగా
అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది. మొత్తానికైతే వస్తానన్నాడుగా అనుకుంటూ బెడ్ మీద పడి శుభ్రంగా నిద్రపోయింది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? ఇంతకీ విరాట్ షాపింగ్కి వెళ్తాడా లేదా? పాపం నైనిక్నైతే బాగా ఏడిపిస్తున్నాడు. అయితే వాళ్ళిద్దరూ ఇది ఇష్టంగానే తీసుకుంటున్నారనుకోండి. పెళ్ళికి ముందు ఇలాంటి ప్రేమ ఊసులు బాసలు ఉండాలి కదా, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఎలాగూ వాళ్ళిద్దరూ బావ మరదళ్లే కనుక అలాంటివన్నీ సాగిపోతున్నాయి వాళ్ళకి. అందరికీ సాగవు కదా పాపం. ఏది ఏమైనా విరాట్ నైనికలైతే విడిపోరు. త్వరగా పెళ్లి చేసేయండి, వాళ్ళని విడదీయకండి అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. అలా ఎప్పటికీ జరగదు. ఈరోజు మా ఇంట్లోకి వచ్చే నెట్ వైరు తెగిపోయిందండి. వాళ్ళకి చెప్తే వాళ్ళేమో సాయంత్రం వరకు రాలేదు. వాళ్ళు వచ్చి బిగించాక ఇప్పుడే నేను అప్లోడ్ చేస్తున్నాను, అందువల్లే లేట్ అయింది అనేదా భావించకండి. కొన్ని తప్పులు అలా జరిగిపోతూ ఉంటాయి. అందుకని ఈరోజు కనీసం చిన్న అప్డేట్ అయినా ఇవ్వాలని కూర్చొని ఇస్తున్నాను. రేపు ఉదయం మళ్ళీ ఎపిసోడ్ ఇస్తాను తప్పనిసరిగా.